అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొన్ని దశాబ్దాల నుంచి గోవిందా గోవిందా అనుకుంటూ మారుమోగుతున్న నామస్మరణ. తిరుమలపై ఎందుకు ద్వేషం వైసీపీ నాయకులారా? ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరం బాగుండాలి. నీ మొగుడు కట్టించాడా అనేది ఒక మాజీ మంత్రి మాట. తిరుమల ఒకప్పుడు బోడిగుండులాగా ఉండేదని ఒక మాజీ టీటీడీ చైర్మన్ మాట. అదేదో గుడంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి మాట. 1500 ఏళ్ల తలనీలాలకు లెక్కలు చెప్పాలా అంటూ మాజీ టీటీడీ చైర్మన్ మాట. జగన్ రెడ్డి రక్షక గోవిందా, తిరుమల వెంకటేశ్వర గోవిందా కాదు, అది టీటీడీ మాజీ చైర్మన్ గారి సతీమణి మాట. ఇదేమి హిందూయిజం అంటూ చెప్పులతో క్యూలైన్లో నడిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి బాట. ఇదండి మాజీ మంత్రుల పనితీరు, ఇదండి మాజీ మంత్రుల ప్రవర్తన. ఒకప్పుడు ఒక 50-60 ఏళ్ల క్రితం నాయకులు ప్రేమగా ఉండేవారు. ఆ తర్వాత తరంలో కొంత హుందాగా ఉండేవారు, మంచి కత్తెర బట్టలతో హుందాగా ఉండేవారు. ఆ తర్వాత తరం నాయకుల్లో కొంత అవినీతి కనపడినా అభివృద్ధి కూడా జోడించుకుంటూ ఉండేవారు. వీటన్నిటికీ మించి గత వైసీపీ పాలనలో కొత్త సంస్కృతి, నూతన సంస్కృతి, ఒక బూతుల సంస్కృతి. ఒకప్పుడు మహానుభావుడు ఆత్రేయ అనే ఒక మహారచయిత ఉండేవారు. ఇప్పుడు ఈ వైసీపీ పాలనలో ఆత్రేయలు కాదు, బూత్రేయలు తయారయ్యారు. ఈ బూత్రేయల మాటలు వినలేక ప్రజలు భరించలేక 11 సీట్లు ఇచ్చి పక్కన పడేశారు. అయినప్పటికీ బుద్ధి రాలేదు. ఒక ఆయన ఎవరో చాగంటి అంటాడు, ఒక ఆయన అదేదో గుడి అంటాడు, అదేదో హిందూయిజం అంటాడు. హిందుత్వం అనేది ఒక జీవన విధానం. హిందుత్వం అనేది మతం కాదు, ఒక జీవన విధానం. ఒక మనిషి ఒక పరిపూర్ణంగా ఎలా బతకాలని చెప్పేది హిందూయిజం తన మతాన్ని ప్రేమిస్తూ అన్ని మతాల్ని గౌరవిస్తుంది. మిగతా మతాలు వాళ్ళ మతాల్ని గౌరవిస్తూ హిందూయిజాన్ని ద్వేషిస్తారు. అది తప్పు. అన్ని మతాల్ని ప్రేమిద్దాం, అందరినీ గౌరవిద్దాం. సమానమైనటువంటి సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ అన్ని మతాల్ని, అన్ని కులాల్ని గౌరవించుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేద్దామనేది ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన. అభివృద్ధి ధ్యేయంగా కులరహిత, మతరహిత సమాజాన్ని నిర్మించి అభివృద్ధి మంత్రంగా నడపాలనేది గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ లోకేష్ గారి ఆలోచన విధానానికి అందరూ మద్దతు పలుకుతూ జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.